ఈ రోజు మేము ముగ్గురు కలిసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మన నైట్ డ్రీమ్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే పిలిచారు. ఈ రోజు ఇక్కడ ఉన్నా అంటే దానికి రీజన్ మీరే, మీ సపోర్ట్ వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. ఇంకా లేట్ చేయకుండా గుంటూరులో ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ లో తేలాం. నేను హైదరాబాద్ రావడం కూడా ఇదే సెకండ్ టైం. నాకైతే ఇక్కడ ఎవరూ తెలియదు. అందుకే మళ్ళీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ రూమ్ కి అయితే వెళ్తున్నాం. అసలు మన వీడియోస్ హైదరాబాద్ లో ఎంతమంది చూస్తున్నారు? ఒకవేళ మీరు కానీ చూస్తుంటే లవ్ హైదరాబాద్ అని కామెంట్ చేయండి. పొద్దున్నే మళ్ళీ కానీ త్వరగా నిద్రలేపురా అంటే ఆడేమో నేను నిద్రలేపేదాకే లేగలేదు. ఇంకా నీట్ గా రెడీ అయిపోయి ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాం. బై ద వే మన అవుట్ ఫిట్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ కానీ వేసుకున్న ప్యాంట్ వాడితే గానీ వాడు వేసుకున్న టీ షర్ట్ ఏమో నాది. పెళ్లి కొడుకు నేనే. ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు, ఓకే? అయినా నాకెందుకులే, మల్లిగాడు ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు అన్నాడు. కానీ టీ షర్ట్ మాత్రం చాలా బాగుంది కదా. వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి? వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. ఇంటర్వ్యూ మాకే, కానీ వాడు వేసుకున్న టీ షర్ట్ గురించి మాత్రం నేను మర్చిపోయా. వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయా. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఇంకా డైరెక్ట్ గా స్టూడియోకి అయితే వెళ్ళిపోయాం. మన యాంకర్ వైష్ణవి గారు అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. ఆయన యాక్చువల్లీ చాలా పెద్ద ఇంట్రోవర్ట్ అండి. మీకు వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, అదంతా జుజుబి అనమాట. ఎవరు లేనప్పుడు చూసుకొని సైలెంట్ గా మాట్లాడుతున్నారు. సో ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా చూడండి. ఇంటర్వ్యూ అయితే చాలా బాగా జరిగింది. ఫుల్ వీడియో వచ్చేసి ఐటీ మీడియా ఛానల్ లో అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి చూసేయండి. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే మరి. అలాగే వెళ్లే ముందు కొంచెం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా చేసేయాలండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.